వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్. ప్రతి ఒక్క మహిళ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్పీ విక్రాంత్ పాటిల్. రైతుల ర్యాలీలో ఎడ్ల బండిపై వస్తున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. కోమిటిరెడ్డి మంత్రి అయ్యాక పొలాలు ఎండిపోతున్నాయి. జగదీష్ రెడ్డి. బెజ్జూర్లో భారీ వర్షాలు, రైతుల్లో ఆనందం. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులకు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. రానున్న 3 రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని అన్నారు. హైదరాబాద్తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. న్యాయవాదులైన గట్టు వామనరావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మంత్రి శ్రీధర్ బాబు స్వాగతించారు. ఈ కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి. సీబీఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలి. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ కోరినా పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యంలో కీలకమైన న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది అని మంత్రి వ్యాఖ్యానించారు. కుటుంబానికి సంబంధించిన వ్యధ గురించి ఆలోచన చేయలేదు. నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం చేపట్టలేదు, ఆ ప్రభుత్వ యంత్రాంగం చేపట్టలేదు. దానిపైన ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిబిఐ ఎంక్వైరీని కోరినాం. అదేవిధంగా వారి చనిపోయిన వామన్ రావు దంపతులు, ఆ వామన్ రావు తండ్రి గారైన కిషన్ రావు గారు అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వానికి వినవించి ఆనాడే వారు సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు ఎప్పటికైనా న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుందని ఒక నమ్మకంతో వారు ముందుకు పోవటం జరిగింది. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ, ఈరోజు సుప్రీంకోర్టు ముందుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామనేది మేము తప్పకుండా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్పష్టంగా ఎవరు దీంట్లో పాత్రధారులు అయినారు, ఎందుకు వీరిని చంపారు, అన్ని కోణాల నుంచి కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు శిశులైన దోషులు బయటికి రావాలి. దాంట్లో ముడిపడి ఉన్న అందరూ కూడా ఆనాడు ప్రభుత్వంలో పైనుంచి కింది వరకు ఉన్నారు అని మేము భావిస్తూ ఉన్నాం. వారందరూ కూడా బయటికి వస్తారు. ఈరోజు దాంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా దీని ద్వారా బయటికి రావాలి. మేము అర్చిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. ఒక తల్లిదండ్రులకు సంబంధించిన ఆవేదన, అదేవిధంగా మొత్తం యావత్ తెలంగాణ సమాజం కూడా వెయిట్ చూస్తూ ఉండే సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా, దానికి ఆదేశిస్తుందా లేదా అని. ఆదేశించడం అనేది హర్షణీయం, ఆహ్వానిస్తాం. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలితో భారీ వర్షం కురిసింది. రెబ్బెనకుంటల, మాలపల్లి, సలుగుపల్లి, కొత్తగూడ తదితర గ్రామాల్లో గాలివానల కారణంగా విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అపహరణకు గురైన బాలికను కేవలం గంట వ్యవధిలో గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ప్రకాశం జిల్లా పోలీసులు బాలిక ఆచూకీ కనుగొనుటకు జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ స్వీయ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. తమ బాలికను సురక్షితంగా అప్పగించినందుకు జిల్లా ఎస్పీకి మరియు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు మరియు ప్రజలు ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలంలో జరిగిన బాలిక అపహరణ సంఘటనలో పోలీసులు త్వరితగతిన స్పందించి అపహరణకు గురైన 8 సంవత్సరాల బాలికను గంట వ్యవధిలోనే సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. సంతోషంగా కూడా ఉంది. ఎంతో టెన్షన్ పడ్డాము. పాప మాకే ఇలా ఉందంటే నా తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ వేదన అన్ననాతీతం. ఏ స్కూల్లో అయితే ఆ పాపని కిడ్నాప్ చేశారో అదే దగ్గర ఆ పాపని తీసుకొచ్చి పంపడం అనేది ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ కేసులో ఏం జరిగింది అనే దాన్ని ఈ తదుపరి దర్యాప్తులో ఖచ్చితంగా నోటీసు మేము వితిన్ నో నోటీసులో ఒక 1 అవర్లోనే ఈ కేసుని ఛేదించింది. పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా 1 అవర్లో ఛేదించేసి. థ్యాంక్ యూ. అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. వెంటనే మా దృష్టికి తీసుకొచ్చి వెంటనే మా ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోగా సారు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వెంటనే అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే వారు స్పందించి మా జిల్లా ఎస్పీ దామోదర్ సార్ గారు, మా డిఎస్పీ నాగరాజ్ సార్ గారు, సిఐ రామకోటయ్య గారు, ఎస్ఐ కోటేశ్వరరావు గారు ఇమీడియట్గా స్పందించి ఛేదించడం జరిగింది. వెంటనే మా గ్రామం తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి ఇమీడియట్గా స్పందించి వాళ్ళకు స్పందించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రామగుండం పట్టణంలోని మున్సిపల్ పరిధిలో పాత డివిజన్ 39 కొత్త డివిజన్ ఏర్పడింది. 23వ వార్డులో మంగళవారం రోజున TUFI-UDC నుండి 50 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, మాజీ కౌన్సిలర్లు, స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఇటువంటి ఫోటో తీయంటే ఎట్లా ఆర్ఎంసీ కమిషనర్ ఐఏఎస్ అరుణ గారు, మున్సిపల్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, ఈ డివిజన్ సంబంధించిన అధ్యక్షులు ఆసిఫ్ గారు, పూర్వ అధ్యక్షులు రావు గారు, వెంకటేష్ గారు, లవ్ యాదవ్ గారు, వెంకట్ సోదరుడు మలేష్ భాయ్, ఇక్కడ ఇన్ఛార్జ్ పోటీ చేసిన గతంలో సోదరులు రాజరెడ్డి గారు, రొమ్మయ్య గారు, కాశీపల్లికి సంబంధించినటువంటి యువ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త రాజేష్ గారు, అక్క చెల్లెళ్ళు, అందరూ కూడా ముందుగా అక్క చెల్లెలు అందరికీ అదే మాదిరిగా అందరికీ 15 ఆగస్టు వస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు 25-30 సంవత్సరాలు ఎక్కడ రోడ్డు అభివృద్ధి జరిగింది. రామగుండం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఏమన్నా మనుషులు గుర్తుకొని, బర్రెలు గుర్తుకొని, ట్రాక్టర్లు గుర్తుకొని, అది గుర్తుకొని అయిపోయారు. వాళ్ళు రాగానే పూర్తి స్థాయిలో లైన్లో రోడ్డు వెడల్పుతో పాటు మాతంగి కాలన
కాశీపల్లి, గౌతమి నగర్, డిఫెన్స్ కాలనీ, ప్రగతి నగర్, అటుపోతే శాంతినగర్, అటుపోతే లూత్ నగర్, అటుపోతే కట్ట కింద, ఇవన్నీ డివిజన్లో ఈ డివిజన్ సంబంధించిన మాటలు మాట్లాడుతున్నాం. బ్రహ్మాండమైన పోష్ కాలనీ ఎన్టీపీసీ గోడలతో లోపల గోడవేతల భూములు త్యాగం చేసి మనం విచారణ తిరుగుతున్నాం. ఎన్టీపీసీ పట్టించుకోలే, ఎన్టీపీసీ నాయకులు పట్టించుకోలే, ఎన్టీపీసీ అధికారులు పట్టించుకోలే. పక్కనే శాసనసభ్యుడు 15 ఏళ్ళు ఇక్కడనే ఉండే, ఒక రోడ్డు కూడా చేసినాం. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, మార్పు కనబడుతుందా? మీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తుందా? ప్రభుత్వం పనిచేస్తుందా? ఇవాళ వాడకి డ్రైనేజ్లు, లైట్లు, మంచినీరు వ్యవస్థ, అన్ని రకాల ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలతో పాటు పేదవాడికి ఇంద్రమైలు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. ఇది మీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ కాశీపల్లిలో పనులు ప్రారంభమైనవి. నేను ఎన్నికల ముందు వస్తే నడవడానికి కూడా పోదు. ఒక వాడలో పెట్రోల్ బంక్ నుంచి పక్క పోతే ఎస్సీ కాలనీ లోపల కాదు. ఆ రోజు డెలివరీకి పోయే ఒక అమ్మాయి పోలేక నాన్న తిప్ప వద్ద నేనే చూసాను, ఎత్తుకొని పోయి మేము ఎమ్మోడు సహకరించుకున్నాం. అట్లాంటి పరిస్థితి చూసినాం. ఈరోజు కాశీపల్లిని అద్భుతంగా ముందుకు తీసుకుపోతాం. భూములు విలువ పెరిగినాయని, భూములు మంచిగా పెద్ద పెద్ద హోటళ్ళు వచ్చినాయి. ఇలా ఆ హోటల్ వాళ్ళందరూ కూడా కమిషనర్ గారికి చెప్తున్నారు, ఓఎన్ఎం ఈ రోడ్డు చుట్టుపక్కల గడ్డి గిడ్డి అన్ని పీకించే కార్యక్రమాలు, లైట్లు పెట్టించే కార్యక్రమాలు చేయాలి. ఎవరైనా హోటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, ఇలా ఫంక్షన్ హాల్ చేసిన వాళ్ళకి క్యాన్సిల్ చేయాలని చెప్పి సోషల్ రెస్పాన్సిబిలిటీ కమర్షియల్ స్పేస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలి మేడం. దాంతోపాటు నేను ఇప్పుడు వస్తా ఉంటే నోటీస్ చేసిన ప్రైవేట్ కాలేజ్ క్వార్టర్స్ ఉన్నాయి. మున్సిపల్ వాళ్ళు చేసే పని మనం చేస్తాం, కానీ మినిమం రోజు గడ్డి చేసుకునేదాన్ని ఇప్పుడు ఎక్కడైనా హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క సొసైటీస్ ఫామ్ చేస్తారు. వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు చందాలు వేసుకుంటారు, లేకుంటే వాళ్ళు తక్కువ వాళ్ళైతే వేసుకుంటారు. మినిమం మెయింటెనెన్స్ చేసుకొని మున్సిపల్ అసలు ప్లాన్ ఒకటి. నాగార్జున సాగర్ నుంచి వందల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్న నల్గొండ జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏఎంఆర్పీ కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదన్నారు. జిల్లా మంత్రులకు చిత్తశుద్ధి లేదు. బీఆర్ఎస్ పాలనలో వరుసగా 8 ఏళ్లు చెరువులు నిండుగా ఉంచాం. కోమిటి రెడ్డి మంత్రి అయిన తర్వాత మళ్లీ పొలాలు ఎండిపోతున్నాయి. హెలికాప్టర్ల ఆర్భాటాలు, కమిషన్ దందాలు తప్ప రైతుల పట్ల ప్రేమ లేదని విమర్శించారు. జిల్లాలో నల్గొండ నియోజకవర్గం కావచ్చు, దేవరకొండ కావచ్చు, నకరికల్ కావచ్చు, కొద్ది గ్రామాలు నాగార్జున సాగర్ సంబంధించి కావచ్చు, ఇవి పూర్తిగా ఏఎంఆర్పి పైన ఆధారపడి సాగు చేసుకునే ప్రాంతాలు రైతాంగం. ఇవాళ మీరందరి సాక్షులు. మంత్రులు పోటీలు పడి నాగార్జున సాగర్లో క్రస్ట్ గేట్లు ఎత్తడానికి, నీళ్లను పులిచింతలకు పంపడానికి చాలా తాపత్రయపడ్డారు. పాపం ఒక మంత్రి 10 నిమిషాలు ఆలస్యమైనందుకు ఇంకో మంత్రి అలిగిపోయిండు. ఆలస్యం అవుతుంది, తొందరగా పంపాలి నీళ్ళు పులిచింతలకు, అక్కడ బాకీ ఉన్నాం మనం అన్న పద్ధతుల్లో నీళ్ళు వదిలినరు. 100 క్యూసెక్కులు ఇప్పటికీ ఈ సముద్రం పాలైనాయి. కానీ దురదృష్టం ఏంటంటే నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఏఎంఆర్పి కాలువ ఎప్పుడు నిండుగా రావట్లేదు. ఆడ ఉదయ సముద్రం పోసిపై కనబడుతుంది. మనకు ఉండవలసింది 1.5 టీఎంసీలు అయితే ఇవాళ 0.7 టీఎంసీలు కూడా లేవు. దాంట్లో మనం అందరం గేట్ల దగ్గరికి పోయి, మత్తడి దగ్గర పోయి చూసినాం, అలుగు దగ్గర పోయి చూసినాం, 10 ఫీట్ల పైగా లోపలికి ఉన్నాయి నీళ్లు. దాదాపు అన్ని గ్రామాలలో ఏదో పద్ధతిలో నిరసన చెప్తున్నారు రైతులు. ఈ పరిధిలో రెగ్యులర్గా ధర్నాలు చూస్తున్నాం మనం. ఇవేమో రాజకీయ పార్టీలు చేసేవి కావు, ఏ పార్టీలు దాని వెనకాల లేవు. రైతాంగమే స్వచ్ఛందంగా వాళ్ళ బాధ ఉంది కాబట్టి, వాళ్ళకి అడ్డుకోత ఉంది కాబట్టి రోడ్డు మీకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు.
కానీ మంత్రులు ఏమో సోయి లేకుంటున్నారు. నేను ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నా, ఈ జిల్లా మంత్రులకు ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఇచ్చేదాని కొరకున్నంత ఆతృత ఎందుకో నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వడంలో లేదు. సముద్రం పాలవుతున్న వందలాది టీఎంసీల నీళ్లు ఒకవైపు, ఎండిపోతున్న వేలాది ఎకరాల పొలాలు మరొక వైపు నల్గొండ జిల్లాలో ఈ జిల్లా మంత్రుల పనితీరుకు నిదర్శనం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, నోటికొచ్చిన బూతులు, చిట్చాట్ల పేరు మీద చెత్త మాటలు, ఉత్త మాటలు తప్ప వాస్తవంలో వాళ్ళ పనితీరుకు నిదర్శనం ఈ సమయంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్ళు తీసుకొచ్చుకొని నింపుకోవడానికి అన్ని వ్యవస్థలు ఉండి ఎదురు చూస్తున్న పొలాలు, చెరువులు, ఉదయ సముద్రమే తార్కాణం ఈ మంత్రుల పని విధానానికి, ఈ ప్రభుత్వానికి, రైతాంగం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. అది నిజమే. ఈ జిల్లా మంత్రి చాలా మాట్లాడుతుంటాడు. సరే, ఈయన మీడియాకు వినోదం కలిగించే కార్యక్రమాల సంగతి నేను రేపటి నుండి మాట్లాడతా. కానీ నేను ఇవాళ ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే నల్గొండ జిల్లాలో ఎదురు చూస్తున్న రైతాంగం, ఏఎంఆర్పి పైన ఎదురు చూస్తున్న రైతాంగం ఎవరైతే ఉన్నారో, అది దేవరకొండ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు. హైదరాబాద్లో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్. బీహార్ తరహాలో పట్టపగలే గన్నులు పట్టుకొని చోరీలు. ఖజానా జ్యువెల్స్లో చోరీకి జరిగిన సీసీటీవీ దృశ్యాలు. చందానగర్ ఖజానా జ్యువెల్స్లో చొరబడి ఆభరణాలు దొంగలించిన దొంగలు. అడ్డుకున్న అసిస్టెంట్ మేనేజర్ కాలు తొడపై గన్నుతో కాల్చిన దుండగులు. మెయిన్ రోడ్ నుంచి వచ్చి 10:35. ప్రజల సహకారంతో ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు చైన్ స్నాచర్లను 1 గంటలో పట్టుకొని కేసును ఛేదించిన మహబాద్ జిల్లా పోలీసులు. మహబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. నిన్న మార్నింగ్ అని ఉదయం 7:30 ప్రాంతంలో మాటేడు గ్రామం అవుట్స్కర్ట్స్ లో ఒక లేడీ ద్వారా మనకు కంప్లైంట్ వచ్చింది. అమ్మ పేరు ముత్తం ప్రేమలీల. ఆమె ఒకటే వాకింగ్ చేసినప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక బైక్ మీద వచ్చి ఆమెకి కొంచెం అట్లా నైఫ్ చూపించి కొంచెం ఆమె కొట్టడం కూడా జరిగింది. అది కొట్టిన తర్వాత అది ఆమె దగ్గర ఉన్న గోల్డ్ పుస్తకాలు, అది ఆల్మోస్ట్ అరౌండ్ 27 గ్రామ్స్, అంటే అరౌండ్ 3 తులా గోల్డ్ది చైన్ స్నాచ్ చేసి వాళ్ళు అక్కడ నుంచి పారిపోయిన తర్వాత, అంటే ఆ అమ్మాయి ఇచ్చిన సమాచారం మీద మన వాళ్ళు ఇమీడియట్ డిఎస్పీ తొర్రూరు గారు, సిఐ తొర్రూరు గారు ప్లస్ మిగతా మన ఇద్దరు ఎస్ఐ తొర్రూరు, ఎస్ఐ దంతాలపల్లి, వాళ్ళు ఇమీడియట్ వాళ్ళ నెట్వర్క్ వాడి లోకల్ అక్కడ దంతాలపల్లి లో ఉన్న ఇద్దరు బ్లూ కోల్డ్ కానిస్టేబుల్, దాంట్లో మెయిన్ గణేష్ అండ్ లోకేష్, వాళ్ళకి వార్త చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళకి కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. లింగయ్య, పాకా సాయి, పాకా ఉదయ్, భిక్షాపతి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది, సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన తర్వాత ఇమీడియట్ అక్కడ ఉన్న పబ్లిక్ కూడా మన వాళ్ళకి ఇమీడియట్ స్పందించి వాళ్ళు అక్కడ నుంచి రోడ్ గిట్ బ్లాక్ చేశారు. వాళ్ళకి చూసిన తర్వాత మళ్ళీ ఈ ఇద్దరు బైక్ ఆఫెండర్స్ వాళ్ళు మళ్ళా రిటర్న్ రావడానికి ట్రై చేశారు. బట్ మళ్ళీ మన వాళ్ళు కూడా ఈ సైడ్ నుంచి ఉన్నారు కాబట్టి అక్కడ బండి వదిలేసి వాళ్ళు పొలంలో కూడా పారిపోవడానికి ట్రై చేస్తే ఆ టైంలో మన వాళ్ళు అందరూ పబ్లిక్ తో పాటు
పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐస్ కూడా అక్కడ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళకి డీటెయిల్గా అంటే అసలు ఈ వాళ్ళ దగ్గర నుంచి ఒకటి పల్సర్ బైక్ ప్లస్ ఈ గోల్డ్ స్నాచింగ్ చేసిన గోల్డ్ చైన్, అది 27 grams, అది కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. అది వాళ్ళకి మనం మళ్ళా పోలీస్ స్టేషన్లో తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్, అసలు వాళ్ళు ఎవరు, ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇంతకుముందు వాళ్ళు వచ్చారా లేదా, అది పూర్తిగా ఇంట్రోగేషన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు షామ్లీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ సంబంధించి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన దగ్గర యాక్చువల్లీ షామ్లీ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు 8th రోజు షామిల్ నుంచి ఢిల్లీలో రావడం జరిగింది. ఢిల్లీ నుంచి వాళ్ళు విజయవాడ వచ్చారు బై ట్రైన్ వాళ్ళ దగ్గర. ఇది కాకుండా వాళ్ళు అంటే ఇప్పుడు లేటెస్ట్ 2 days లో వాళ్ళు ఖమ్మంలో ఒకటి బైక్ థెఫ్ట్ చేశారు, ప్లస్ మన దగ్గర ఇది రాబరీ కూడా చేశారు. సో దీంతో పాటు మనం ఆల్రెడీ వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ ఉన్నాయి అది డీటెయిల్ గా ఎంక్వైరీ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు 2 అక్యూజ్డ్ ఉన్నారు. ఫస్ట్ పేరు వికాస్ కుమార్, ఆయనది వయసు 26 years, షామ్లీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సెకండ్ శుభం కుమార్, ఆయనది వయసు 19 years, ఆయన కూడా సేమ్ షామ్లీ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్. సో దీంట్లో ఈ వికాస్ కుమార్ మీద ఉత్తరప్రదేశ్ లో ఉన్న పోలీస్ వాళ్ళతోటి కూడా మన వాళ్ళు సిఐ తొర్రూర్ గారు ప్లస్ డిఎస్పి తొర్రూర్ గారు వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళకి సీనియర్ ఆఫీసర్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పారు ఈ వికాస్ కుమార్ మీద గతంలో అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్ లో షామ్లీ డిస్ట్రిక్ట్ తో పాటు బిజ్నోర్ డిస్ట్రిక్ట్ అంటే 2 districts లో అంతా కలిపి టోటల్ 8 cases ఉన్నాయి. దాంట్లో అటెంప్ట్ మర్డర్ ఉంది, రాబరీ ఉంది, వెపన్స్ సంబంధించి ఉంది, 498 కేసు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 7 to 8 కేసు ఉన్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ 6 to 7 ఈ ప్రాపర్టీ సంబంధించి కేసు ఉన్నాయి. ఈ శుభం కుమార్ మీద మనకు ఇంకా అసలు అంటే ఆయన కూడా ఆ గ్యాంగ్ మెంబరే. సో అన్ని మనం ఈ ఉత్తరప్రదేశ్ పోలీస్ తోటి కోఆర్డినేట్ చేసి అన్ని ఎఫ్ఐఆర్ కూడా తెప్పడం జరిగింది. సో ఈ ఎఫ్ఐఆర్ తోని మనకు ఏం తెలిసిందంటే వీళ్ళది గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్ లో ఇంకా కొంతమంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఇదే పని చేస్తారు. వాళ్ళు సీజన్ బట్టి వాళ్ళ వీళ్ళు బట్టి వాళ్ళు ఇక్కడ వస్తారు, వచ్చి ఆఫెన్స్ చేసి మళ్ళా రిటర్న్ పోతారు. సో దీని మీద కూడా మనం స్పెషల్ గా దృష్టి పెడుతున్నాం. సో ఓవరాల్ ఈ ఇన్సిడెంట్ లో మనం స్పెషల్ గా చూస్తే మనకు మన ఆఫీసర్స్, మన కానిస్టేబుల్స్ చాలా చక్కగా పనిచేశారు. సో దీంట్లో ఐ వాంట్ టు కాంగ్రాచులేట్ ఈ బ్లూ కోల్డ్ కానిస్టేబుల్ గణేష్ అండ్ లోకేష్, వాళ్ళు చాలా బాగా పనిచేశారు. వీళ్ళ కాకతీయ వైద్య కళాశాల మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్ వర్కర్స్కు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏకశిల పార్క్ ముందు సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సుధాకర్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరికీ గత కొన్ని నెలలుగా జీతాలు రావడం లేదని, తమకు రావాల్సిన పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, రమేష్, ఎండి అతిక్, రాణి, కవిత, రాజ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో కాకతీయ వైద్య కళాశాల మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తున్న వర్కర్స్కు 8 నెలలుగా పెండింగ్ వేతనాలు చెల్లించాలని సమ్మె 2వ రోజు చేరుకుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెంటనే చొరవ తీసుకొని 8 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతో 2024 మార్చి నుంచి వేతనాలు చెల్లించకుండా కార్మికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గతంలో చేసిన పోరాట ఫలితంగా ఒక 8 నెలల వేతనాలు వేసిండు. ఇప్పటి నుంచి 8 నెలల పెండింగ్ వేతనాలని అన్నీ ఉన్న అల్లున్నట్లు చెల్లినట్టు అధికారులంతా అయ్యో పాపం అనుకుంటూనే ఇలా మా కార్మికులకు వేతనాలు రాకుండా చాలా దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ మరియు అధికారులు వెంటనే జోక్యం చేసుకొని 8 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించి మా కార్మికులు ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో
తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ CIT ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మా యొక్క సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర కార్యదర్శి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.